అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ బ్లాగ్స్. ముందుగా వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ముందు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని చెప్పాను కదా! అక్కడైతే ముందు రోజు కళ్యాణం అదంతా చూయించాను కదా! ఆ రోజైతే అలా గడిచింది. రెండవ రోజైతే కళ్యాణం జరిపారు కదా! రెండవ రోజు ఇంకా భోజనాలైతే పెట్టారు అమ్మ వాళ్ళ ఊర్లోనే. ఇంకా ఆ రోజంతా కూడా అలా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు, అలానే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టైం ఎలా స్పెండ్ చేశాను అన్నది ఈ వ్లాగ్‌లో చూడొచ్చు. అలానే మాతో పాటు మా అమ్మ కూడా మా ఇంటికైతే వచ్చింది. నెక్స్ట్ ఇంకా అది కూడా చూపిస్తాను మీ అందరికీ. ముందు రోజు కళ్యాణం వీడియో ఎవరైనా చూడకపోతే మిస్ అవ్వకుండా చూడండి. చాలా బావుంటుంది. అలానే ఇంకా నెక్స్ట్ డే అయితే మేము భోజనాలకైతే వచ్చామని చెప్పాను కదా! ఇంకా అక్కడైతే మేము భోజనాలకు వచ్చేసి ఇంకా బన్నీ, నేను కూర్చొని తింటున్నాము. అక్క వాళ్ళు, మేము అందరము కలిసైతే వచ్చాము. ఇక్కడ భోజనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మజ్జిగ కూడా పోస్తుంటే మజ్జిగ కూడా పోపించుకుని ఇంకా భోజనాలు అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ అలానే మీ ఊరు ఎక్కడ అంటే మీ విలేజ్ ఎక్కడ, మీ అమ్మ వాళ్ళది అని అయితే అడుగుతున్నారు కదా! నేను ముందు వీడియోలో కూడా చెప్పాను. అండ్ అలానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అని చెప్పేసి. బాపట్ల డిస్టిక్, అలానే కారుమూరు గ్రామం, ఇదైతే మా ఊరు, అమ్మ వాళ్ళ ఊరు. ముందు రోజు కళ్యాణం చేశారు కదా! ఆ రోజు అలానే ఈరోజు. ఈ 2 రోజులు మాత్రమే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉన్నాను. 2 డేస్ అయితే ఉన్నాను. చెప్పాను కదా మీకు ముందు వీడియోలో 2 రోజులైతే ఉంటాను అని చెప్పేసి. అలానే ఇంకా 2 రోజులైతే ఉన్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా అయితే గడిచింది నా డేస్. అంటే 2 డేస్ కూడా ఇలాగే గడిచిపోయింది. జనం చూసారా అసలు ఎలా ఉన్నారో, అసలు మామూలుగా లేరు. చాలామంది జనం ఉన్నారు. అలానే ఇక్కడ టెంపుల్ కొంచెం దగ్గరికెళ్ళేసి తీద్దాము ఈరోజు ఇంకా బావుండిద్ది అని అనుకున్నాను. కాకపోతే జనమందరూ చాలామంది ఉన్నారని చెప్పేసి తీయడానికైతే కుదరలేదు. ఇంకా నానమ్మ, నేను నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. ఇంకా మధ్యలో బన్నీకి ఐస్ కూడా కొనిపెట్టేసి ఇంకా నడుచుకుంటూ అలా తినేసి మెల్లగా వచ్చేసాము ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక క్యూఎన్ఏ వీడియో లాగా అయితే రెడీ చేసుకున్నాను. అంటే మీరు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు కదా! వాటికి నేను ఆన్సర్స్ అయితే ఇస్తున్నాను. ఈ వీడియో తర్వాత ఆ వీడియోనైతే రిలీజ్ చేస్తాను. మీరు ఎప్పటినుండో అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తూ ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియోనైతే అస్సలు మిస్ అవ్వకండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత అలా తినేసాం కదా! ఇంకా మేము భోజనానికి వెళ్ళిందే 12:30 ఆ టైంకైతే వెళ్ళాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాసేపు అలా పిల్లలతో ఆడుకుని, పిల్లలు, నేను, అమ్మ ఇంకా అందరము కూడా నిద్రపోయాము. నిద్రపోయిన తర్వాత ఇంకా ఎప్పుడో అంటే 3కి అలా లేచిన తర్వాత ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముందు రోజైతే కొన్ని మొక్కలు చూయించాను కదా! ఇంకా అవన్నీ కూడా చూసారు కదా! బాగున్నాయి కదా! మొక్కలైతే భలే పెట్టారు. ఇంకా ఇప్పుడైతే కొన్ని ఎక్స్ట్రా కుండీస్ అయితే తెచ్చి, అంటే ఎక్స్ట్రావి ప్లాస్టిక్ డబ్బాలున్నాయి కదా! వాటిల్లో ఇంకా కొన్ని మొక్కలైతే యాడ్ చేసి అయితే పెట్టారు. ఇంటి ముందు మొత్తము కూడా పచ్చగా ఉండాలని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నారు. బావుంది కదా! కాకపోతే చూడడానికైతే. ఇంకా అక్కడి నుండైతే మేము అమ్మ వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. మేము కావాల్సినప్పుడల్లా వెళ్తూ ఉంటాం కదా! ఇంకా నాకైతే అంతగా మిస్ అయిన ఫీలింగ్ అయితే ఏమీ రాదు. ఇంకా మేమైతే వచ్చేసాము. అంటే అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే బయలుదేరేసాము. ఇక్కడ అమ్మ వాళ్ళైతే ఆటో కట్టించుకొని ఇంకా ఇంటికైతే తీసుకొస్తున్నారు. అమ్మ కూడా వస్తుందని చెప్పాను కదా! నాన్న అయితే ఆటో మాట్లాడారు. ఇంకా మా ఇంటికొచ్చింది ఆటో. ఆటో ఎక్కేసి మేమైతే బయలుదేరేసేసాము. మా ఊరు నుండి అత్తయ్య వాళ్ళ ఊరికి రావాలంటే గంట, గంటన్నర ప్రయాణం అయితే ఉంటుంది. అంటే ఆటో గానీ, బస్ కానీ ఇలా అయితే కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. అదే బండి మీద అయితే అంత ఎక్కువ సేపు అయితే ఏమీ పట్టదు. నార్మల్‌గా కొంచెం తక్కువ జర్నీలోనే వచ్చేసినట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే ఆటోలో వచ్చాం కదా! కొంచెం ఎక్కువగానే అంటే ప్రయాణం చేసినట్టుగా అనిపిచ్చింది. ఈ ప్లేస్‌ని మీరెక్కడైనా చూసారా? ఇదైతే పెనుముడి బ్రిడ్జ్. ఇది అత్తయ్య వాళ్ళకి, మాకు మధ్యలో ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్స్ వేరు అంటాను కదా! ఈ ఒక్క బ్రిడ్జ్ మాత్రమే అటు ఇటు దూరము. అలానే ఇది 'జయజానకి నాయక' సినిమా చూసారా మీలో ఎవరైనా? అప్పుడు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుండి వాళ్ళు వెళ్తారు. హంసల దీవి బీచ్, అలానే ఈ బ్రిడ్జ్ అవి 2 కూడా సీన్స్ చూపిస్తారు కదా! కాకపోతే అప్పుడు బ్రిడ్జ్ కలర్ ఏమో వేరు. ఇప్పుడేమో బ్లాక్ అండ్ వైట్ ఏశారు. అప్పుడేమో యెల్లో అండ్ రెడ్ అనుకుంటా. నేనేమో చేతన్ని ఎత్తుకున్నాను. అమ్మేమో బన్నీని తీసుకొని ఇంకా అలా ఆటోలో కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా సరదాగా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ అయిపోయింది. అంటే మేము వచ్చేసరికి 6:30, 7 అలా అయితే అయిపోయింది. మేము బయలుదేరిందే 5:30 దాటేసింది. ఇంక అందుకే అంత టైం పట్టేసింది. ఇంకా ఆటోలో కూడా ఇంకా మా మామయ్యే అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్యే. ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ మామయ్యతో ఇంకా సరదాగా అలా ఇంటికైతే వచ్చేసాము. ఇంటి దగ్గర దింపేసి మామయ్య కూడా వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఇంకా అన్నం తినేసి ఇంకా అలా కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ అత్తయ్య, అమ్మ, నేను అలా మాట్లాడుకుంటూ ఆ రోజు మొత్తం ఇంకా అలా గడిచిపోయింది. ఇంకా ఇది మార్నింగ్ నుండి ఇంకా నా రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసేసి తల కొంచెం అలా పైకి దూకుని తర్వాత ఇంకా వాకిలైతే ఊడ్చేస్తున్నాను. అమ్మ ఉంటే అంత ఎక్కువ పని ఉన్నట్టుగా అనిపించదు. ఎందుకంటే అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటది. అంటే ఎక్కువ పనులు ఆమె చేస్తూ ఉంటది. నేను కష్టపడిపోతూ ఉంటానని చెప్పేసి ఎక్కువగా అమ్మే చేస్తూ ఉంటది. ఆ రోజు కూడా కొంచెం ఎక్కువ పనే ఉంది. ఇంకా అంటే అమ్మ వచ్చింది కదా అని చెప్పేసి గారెలకైతే పప్పు నానబెట్టాను నైట్. ఇంకా అవి అయితే అమ్మ కడుగుతుంది. కడిగేసింది, రుబ్బింది, ఇంకా అవన్నీ కూడా చేసింది కదా! అవన్నీ కూడా చాలా టైం పట్టేసిద్ది. ఇంకా నేనైతే వాకిలి ఊడ్చేసి చక్కగా నీళ్లు చల్లుకొని చిన్న ముగ్గయితే పెట్టుకున్నాను. అప్పటికే ఇంకా మేము 5:30కి అలా అయితే లేచాము. అమ్మ, నేను ఇద్దరము లేచేసి ఇలా పనులన్నీ కూడా చేసేసుకుంటున్నాము. రోజు పనులన్నీ ఒకేలాగా అనిపించినా కూడా నాకెందుకో కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే అంటే మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త ఫ్రెష్‌నెస్‌తో అయితే లేవాలి. ఒక కొత్త ఉత్సాహంతో లేవాలి అని చెప్పేసి నేను ఎంతో ఫ్రెష్‌గా లేస్తాను. అలానే మా ఇంటి దగ్గర కూడా పనులెంతో కష్టంగా ఉన్నా కూడా ఈజీగా చేసేసుకుంటాము. చక్కగా పచ్చని వాతావరణము, అలానే పక్షుల అరుపులు, సూర్యోదయం, ఉదయాన్నే చాలా బావుంటుంది కదా! అంటే చల్లని గాలి, ఇంకా ఏమి అంత పని చేస్తున్నట్టుగా అనిపించదు. మహా అయితే ఏముంది ఒక 11 దాకా, 12 దాకా అలా పని చేస్తాము. తర్వాత మళ్ళీ 3 వరకు ఖాళీగానే ఉంటాను. అలా అంటే మధ్యలో కొంచెం టైం అయితే ఖాళీగానే ఉంటాను. ఆ ఖాళీగా ఉన్న టైంలో మీరు పెట్టే కామెంట్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. వాకిలి మొత్తము చివరి వరకు ఊడ్చేసి ఇంక ముందైతే అన్నం కడిగి పెడదాము అని చెప్పేసి అన్నం కడిగి పెట్టి మట్టి రుద్దాను కుండకి. అలానే అమ్మ అయితే ఈలోగా పొయ్యి అయితే మంటేసింది. ఇంకా అమ్మ ఉంటే నాకు పనులన్నీ చాలా త్వరగా అయిపోతాయి. ఎందుకంటే అమ్మ ఏదో ఒక పనిలో హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అంటే నేను ఒక పని చేస్తుంటే అమ్మ నాకు ఇంకొక పని చేస్తూ, అలానే అమ్మకి చెప్పిన పని అమ్మ చేసేస్తూనే ఇలా ఎక్కువ పనులు చేస్తూనే ఉంటుంది. మొన్న ఒక్కరోజు వంట వండుతూ కట్టెల పొయ్యి మీద వండాను కదా! ఇంక అప్పటి నుండి నాకైతే కట్టెల పొయ్యి మీదే వంట చేయాలనిపిస్తుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ అలానే వంటలు కూడా టేస్ట్ బావుంటున్నాయి. అలానే గ్యాస్ కూడా ఆదా చేయొచ్చు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి చాలా రోజుల నుండి వంట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. అంటే ఉదయాన్నే గనక లేచాను అనుకోండి, అప్పుడైతే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. కొద్దిగా లేట్ గనక అయిందనుకోండి, ఇంకా నేను గ్యాస్ మీద వంట చేస్తున్నాను. నేను వీడియో మొదలుపెట్టేటప్పుడే అనుకుంటాను. అంటే అనొద్దు, లేదా ఇంకా అనొద్దు. ఈ 2 వర్డ్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాం చెప్పండి? అసలు ఆ వాయిస్‌ని మనం ఎన్ని సార్లు పక్కన పెడదాము అనుకున్నా కూడా మాట మధ్యలో, మాట వెనకాల, మాట తర్వాత, మాట ముందు అసలు అదే వర్డ్స్ వస్తున్నాయి నాకు. అంటే మీకు వివరించేలాగా చెప్దాము అన్నట్టుగా అయితే నేను అలా ఆ వర్డ్‌నయితే యూజ్ చేస్తున్నాను. చాలామంది నాకు కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే అనకమ్మ తల్లి. అలా అంటే అని ఎక్కువగా అనకు, ఎక్కువగా యూజ్ చేయకు ఆ వర్డ్‌ని అని అంటున్నారు. నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసేటప్పుడు, ఈ వర్డ్ అనొద్దు, ఈ వర్డ్ అనొద్దు అని చెప్పేసి. అక్కడికి మళ్ళీ వాయిస్ ఇచ్చే మధ్యలో కూడా ఆ వర్డ్ అంటే దాన్ని మళ్ళీ తీసేసి, మళ్ళీ వేరే వాయిస్‌తో అయితే మాట్లాడుతున్నాను. ప్లీజ్ అబ్బా! కొంచెం అర్థం చేసుకోండి. ఓకేనా? ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఎక్కువగా గనక యూజ్ చేస్తే అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు తెలిసైతే నేను మాట్లాడడం లేదు. నాకు తెలియకుండా గనక ఫ్లోలో గనక వస్తే గనక ఖచ్చితంగా అర్థం చేసుకోండి. ఇక్కడైతే నేను ఇంటి ముందు ఇంకా చిన్నగా ముగ్గయితే పెట్టుకుంటున్నాను. మొత్తం అయితే ఏమీ పెట్టలేదు. ఇంకా ఈరోజు చెప్పాను కదా! గారెలైతే వేయాలి అని చెప్పేసి అమ్మ వచ్చిందని చెప్పేసి ముందు రోజు గారెలకు పోసామన్నాను కదా! ఇంకా ఆ గారెలు వేయడానికి మళ్ళీ ఎక్కువ టైం పట్టేసిద్ది. ఇదంతా కూడా మళ్ళీ నీళ్లు చల్లి ముగ్గులు పెడితే టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇంటి ముందు మాత్రమే చిన్నగా నీళ్లు చల్లేసి, ఎక్కువగా కూడా కాదు, కొద్దిగా అలా నీళ్లు చిలకరించేసేసి చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను. చక్కగా ఇంటి ముందు ఇలా ఒక చిన్నగా ముగ్గు పెట్టుకుని ప్రశాంతంగా చూసుకుంటూ ఉంటే ఆడవాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందంటే, అది ఎలాంటి ముగ్గైనా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా! గారెలలోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు పచ్చడి బావుంటుంది అని చెప్పేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు అయితే ఏపేసి అత్తయ్యకిచ్చాను. ఇంకా అత్తయ్య అయితే పచ్చడైతే ఇక్కడ నూరేస్తున్నారు. అత్తయ్యేమో పచ్చడి చేస్తున్నారు. అమ్మేమో గారెలైతే వేస్తుంది. ఇంకా చూసారు కదా! మా ఇంట్లో మేమే కాదు, అంటే అత్తయ్య, నేనే కాదు, మా అత్తయ్య అలానే మా అమ్మ కూడా ఇద్దరు ఫ్రెండ్‌షిప్ లాగానే ఉంటారు. అంటే సేమ్ అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటారు. నేను ఒక పని, మా అత్తయ్య ఒక పని, అలానే మా అమ్మ ఒక పని, ఇలా ఎవరమైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటాము. అమ్మ వచ్చినప్పుడైనా సరే. అమ్మ లేకపోయినా కూడా మీరు చూస్తారు కదా! నేనొక పని, అత్తయ్య ఒక పని ఇలా చేస్తూ ఉంటారు. ఎక్కువగా నేనేంటంటే అత్తయ్య పని చేస్తా అన్నా కూడా నేను ఎందుకులే నేనే చేసేసుకుంటాను అంటాను. ఎందుకంటే తక్కువగానే పనుంటది కదా! మళ్ళీ అత్తయ్యకి అంతగా హెల్త్ బాగోదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ నా పని కూడా
అంటే నేను చెప్పాను కదా ఒక 11 వరకు నేను పనులు ఎక్కువగా చేసుకుంటాను. తర్వాత ఖాళీగానే ఉంటానని చెప్పేసి. మహా అయితే ఒక అరగంట లేట్ అవుతదేమో, మళ్ళీ ఎందుకు అత్తయ్యని అంటే ఎక్కువగా కష్టపెట్టడం అని చెప్పేసి నేనే నా పని మొత్తాన్ని చేసుకోవాలని ట్రై చేస్తాను. ఒక పక్కేమో అత్తయ్య పచ్చడి నూరుతుంది. ఇంకొక పక్కేమో అమ్మ గారెలు వేస్తుంది. గారెలు చూసారు కదా! అమ్మ నాలాగే వేస్తుంది. అమ్మ నాలాగా కాదు సారీ. నేనే అమ్మలాగా వేస్తానేమో చూసారు కదా! ఇంకా అమ్మ సేమ్ ఇలాగే వేస్తుంది. నేను కూడా ఇలాగే వేస్తాను కదా! ఇంకా అమ్మేమో పొయ్యి మీద గారెలు వేసేద్దామని చెప్పింది. ఇంకా ఎలాగో అన్నం వండాం కదా! ఇంకా గారెలు కూడా పొయ్యి మీద వేసేసాము. బన్నీకేమో టమాటా రైస్ అయితే చేసి పెట్టేశాను వాడికి మాత్రమే. ఇంకా మేమైతే తర్వాత ఏమైనా కర్రీ చేసుకుందాము అని చెప్పేసి ఫస్ట్ గారెలు కూడా ఇంకా వాడికి తినడానికి టిఫిన్ లాగా పెట్టొచ్చు అని చెప్పేసి ముందు గారెలు అలానే చట్నీ. అత్తయ్య అమ్మ ఏమో కూర్చుని చేసే పనులు చేస్తున్నారు. ఇంకా నేనేమో అటు ఇటు తిరిగేవి అన్నీ అందించేవి. అలానే బన్నీకి స్కూల్‌కి అంటే లంచ్ బాక్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయడము ఇలాంటివన్నీ కూడా చూసుకుంటున్నాను. అమ్మేమో ఒక పక్క గారెలు వేస్తూ ఉంది. ఇంకా బన్నీకైతే నేను గారెలు తీసి పెడుతున్నాను. ఇక్కడ వాడికంట చిన్న పునుగులుంటాయి కదా! వాటిల్లాగా కూడా కొన్ని ఏయమన్నాడని చెప్పేసి అమ్మ ఇక్కడ కొన్నయితే వాడి కోసం వేసింది. ఇంకా వాడికి ఏం కావాలి బన్నీ నీకేం కావాలి ఇలా అయితే అడుగుతున్నాను. అడిగేసి వాడికి ఏం కావాలో అవైతే పెడుతున్నాను. ఫస్ట్ చిన్న గారె అలానే పెద్ద గారె 2 పెట్టేసిన తర్వాత నాకు అవ్వద్దు, ఇవ్వద్దు అంటున్నాడు. సరే ఏం కావాలి నీకని చెప్తే 2 చిన్న చిన్న పునుగుల్లాగా వేసింది కదా! అవి అలానే గారెలు 2 పెట్టేసేసాను. వాడైతే తింటున్నాడు. ఇంకా నేనైతే అత్తయ్య పచ్చడి చేస్తుంది కదా! అవి కూడా తీసిస్తానంటే ఇంక తీసుకెళ్ళి వంటగదిలో పెడదామని చెప్పేసి అక్కడే నుంచొని చూస్తున్నాను. చాలా రోజుల తర్వాత అమ్మ అయితే వచ్చింది. ఇప్పటికి అసలు 2, 3 మంత్స్ అయిపోతుందేమో అమ్మ వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది. చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడొచ్చింది. ఏదో చుట్టం చూపుగా వచ్చినా కూడా అమ్మ అయితే పనులైతే అస్సలు ఆపదు. అంటే ఎక్కువగా నేనే పనులు చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పేసి అమ్మ కూడా ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. వద్దమ్మా నువ్వు కూర్చో నేను చేసుకుంటాను అన్నా కూడా అస్సలు వినదు. ఇంకా అమ్మ, అత్తయ్య ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకైతే ఈరోజు. పచ్చని వాతావరణంలో ప్రశాంతంగా చూసారు కదా కోళ్ళ సౌండ్తో ఎంత ప్రశాంతంగా ఉందో. మా పనులన్నీ కూడా ఇంకా మేము చేసుకుంటూ ఉండగానే టైం కూడా గడిచిపోయింది. ఇంకా బన్నీ స్కూల్ వ్యాన్ కూడా వచ్చేసిందని చెప్పేసి అమ్మాయి తీసుకెళ్ళింది ఈరోజు బన్నీని స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి కూడా. ఇంకా వ్యాన్ అయితే ఎక్కించేసి అమ్మ అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా మేమైతే అందరము కూడా టిఫిన్ చేద్దాము అని చెప్పేసి కూర్చున్నాము. చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా బయట కూర్చునే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. మన దగ్గర ఎంత డబ్బులు, ఆస్తి ఉందన్నది ముఖ్యం కాదు. మనం ఎంత సంతోషంగా ఉంటున్నాము అన్నదే ముఖ్యం. అలానే మొన్న ఒక కామెంట్ కూడా వచ్చింది. మీరు వీడియోస్ మాత్రమే ఇలా పెడుతున్నారా? లేదా రియల్ లైఫ్‌లో కూడా ఇలాగే ఉంటారా? అని అయితే అడుగుతున్నారు కదా! ఒక్క వీడియోకి లేదా 2 వీడియోస్‌కి అయితే బలవంతంగా తీసుకురావచ్చు. కానీ ప్రతి వీడియోలో మీకు ఇలా చూపిస్తున్నాను అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా అలానే వాళ్ళు నాతో అలా ఉండకుండా అయితే నేను తీసుకురాలేను కదా! నేను చెప్పేది మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళ గురించి. నేను మొన్న షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా! నన్ను అమ్మలాగా చూసుకునే అత్తగారు, అలానే కోడలనైనా సరే కూతురులాగా చూసుకునే మామగారు, మాకు పుట్టిన పిల్లలతో పాటు సమానంగా చూసే నా భర్త. ఇంతకంటే ఇంకేం కావాలి మీరే చెప్పండి. నేను మొన్న ఒక వీడియో షేర్ చేస్తే దానికొచ్చిన కామెంట్స్ అయితే మామూలుగా లేవు. నిజంగానే మీరు ఇలాగే ఉంటారా? మీరు ఇలాగే ఉంటే మీ అంత అదృష్టవంతురాలు ఉండదు. అవి ఇవి అనైతే కామెంట్ చేస్తున్నారు. నా వీడియోస్‌ని ఫస్ట్ నుండి చూడండి మీకే అర్థమవుతుంది. మేము ఎలా ఉంటాము అన్నది నేను చాలా వీడియోస్‌లో చూపిచ్చాను. ఇంకా నాకే వీడియోస్ తీయడానికి మొఖమాటంగా ఉంటుంది. అంటే వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు ఎందుకులే పద్దాక వీడియోస్ తీయడం తినేటప్పుడు అని చెప్పేసి నేనే ఇంకా తీయకుండా ఉంటాను. కోట్లు కట్నంగా ఇచ్చి ఒక ఇంటికి కోడల్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు నవ్వుతూ ఉంటున్నారో, ఏడుస్తూ ఉంటున్నారో ఎవరికీ తెలియడం లేదు కదా! ఈ ఒక్క మాటకి ఎంతమంది రియాక్ట్ అయ్యారంటే, అంటే కొంతమందేమో మేము ఇంతింత కట్నాలు ఇచ్చాము, ఇలా ఉంటున్నాము, అలా ఉంటున్నాము అని చెప్పేసి కొంతమంది షేర్ చేసుకుంటున్నారు. కొంతమందేమో కొన్ని రోజులు బానే ఉంటుంది. తర్వాత డబ్బు గురించి అవసరం వస్తుంది కదా! అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇలాంటివి చేసుకున్నాము అని చెప్పేసి అని అంటున్నారు. డబ్బు కన్నా కూడా మనశ్శాంతి చాలా ముఖ్యమనేది. ఫస్ట్ మనం మనశ్శాంతిగా ఉన్నామనుకోండి ఎలాంటివైనా చేయొచ్చు. డబ్బు అంటారా ఈ రోజుల్లో ఉంటుంది, పోతుంది. అంటే ఒకరి దగ్గర ఉంటుంది, ఒకరి దగ్గర ఉండదు. అలానే మన దగ్గర ఈరోజు ఉందనుకోండి రేపొద్దున ఆ డబ్బు లేకపోవచ్చు కూడా. అలానే అంటే ఖర్చు చేసేస్తూ ఉంటాం కదా! నా మాటలు మీకు ఎలా అనిపించాయో తెలీదు కానీ నేనైతే మీకు మంచిగా చెప్దామనేసి అయితే ఇలా చెప్తున్నాను. ఇది నా రియల్ లైఫ్ మీరు చూస్తున్నది అంతా కూడా. ఇంకా ఇక్కడైతే అత్తయ్య అలానే మా అమ్మ ఇద్దరు కూడా ఇంకా ఆ రోజు గారెలు వేశాం కదా!
ఇంకా అవన్నీ తినేసిన తర్వాత ఇద్దరు కూడా కూర్చుని ఇంకా గిన్నెలన్నీ కూడా ఒకళ్ళు తోముతుంటే ఒకళ్ళైతే కడిగేస్తున్నారు. చాలా వరకు ఇంకా చాలా వీడియోస్ అయితే తీయలేకపోయాను. అంటే మేమందరము చేసుకున్న పనులన్నీ కూడా తీద్దాము. మీ అందరికీ ఒక వీడియోలో చూపిద్దాము. మేము ఎలా ఉంటామో అన్నది చూపిద్దాము అనుకున్నాను. కాకపోతే నేను పనులు చేసుకుంటూ, అత్తయ్య వాళ్ళు, అలానే మా అమ్మ వీళ్ళు పని చేసుకుంటూ ఇలా అన్ని వీడియోస్ అయితే కవర్ చేయలేకపోయాను. ఇంకా కుదిరినన్ని వీడియోస్ మాత్రమే తీయగలిగాను. ఇంకా మేమైతే ఆ రోజు చాలా పనులే చేసుకున్నాము. మిగిలి ఉన్న పనులన్నీ కూడా ఎక్కువగా చేసుకున్నాము. ఇంకా ఆ రోజైతే అమ్మ వచ్చిందని చెప్పేసి ఇలా ఇంట్లో గురకలైతే ఉన్నాయి. వాటినైతే తీసి ఇలా గురకల పిట్టు అంటారు కదా! లేదా సొరపిట్టు అంటారు కదా! అదైతే ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా గురకలన్నీ కూడా తీసేసుకొని నీట్‌గా క్లీన్ చేసేసుకొని అందులో వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. వాటర్ అన్నీ కూడా వేసుకొని ఒక బౌల్‌లో ఆ బౌల్‌కి మూత పెట్టేసేసి మంచిగా ఉడికించుకోవాలి. గురకలు మొత్తము కూడా సేమ్ మనకి మెత్తగా ఉడికిపోవాలి. మొత్తము కూడా మనం పై లేయర్ మొత్తము ఓపెన్ చేస్తే ఎలా ఉడికిపోతుందో అలా అయితే ఉడికిపోవాలి. నేనైతే కర్రీ ప్రాసెస్ మొత్తము లాంగ్ వీడియో లాగా తీద్దాము అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. అంటే షార్ట్ వీడియోలో లాగానే షూట్ చేశాను. నా లైఫ్ మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నేను చూపించేదంతా కూడా నిజం. అంటే మీరు చూస్తున్నది ప్రతి ఒక్కటి కూడా నిజమైన నా జీవితాన్ని మాత్రమే. నేను ఎటువంటి నా వీడియోస్ కోసమో ఎలాంటివి కూడా వేరువేరుగా అయితే ఏమీ చూపించడం లేదు. ఎన్నో మంచి కామెంట్స్ వచ్చినా కూడా కొన్ని ఏవైనా అంటే మనల్ని డిస్టర్బ్ చేసే కొన్ని కామెంట్స్ వచ్చాయనుకోండి, ఇంకా వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కదా! అలానే నాకొచ్చిన కొన్ని కామెంట్స్ వల్ల నేను ఈరోజు ఇలా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది. ఎందుకంటే నాకు అంటే నేను మొత్తము కూడా నా జీవితాన్ని నేనెలా ఉంటానో అదే కదా మీకు చూయించింది. కొంతమంది ఎందుకంత ఒకలాగా డిస్టర్బెన్స్‌గా కామెంట్ చేస్తున్నారు అన్నదే అనిపిచ్చింది. అంటే మనం ఎన్ని మంచి చూసినా కూడా ఒకరు ఒక చెడు మాట అన్నారనుకోండి ఇంక అదే గుర్తుంటది కదా! అందులో నన్ను ఎంతమంది బ్లెస్ చేశారంటే మీరు మంచిగా ఇల్లు కట్టుకోవాలి. ఇలాంటి ఎన్నో మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారు. మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలానే మన ఛానల్ అయితే 25,000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మన ఫ్యామిలీ ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అయింది. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. నన్ను అలానే నా వీడియోస్‌ని ఎప్పటికీ ఇలాగే మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్‌లో ఎప్పుడూ కూడా విలేజ్ వ్లాగ్సే ఉంటాయి. లేదా కుకింగ్ వీడియోస్. నా లైఫ్ స్టైల్ మాత్రమే ఉంటుంది. నేను ఎవరి వీడియోస్‌నో కాపీ చేసి అలాంటివైతే ఏమీ పెట్టడం లేదు కదా! జెన్యూన్‌గా ఎలా ఉంటానో నా జీవితం ఏమిటో అదే చూపిస్తున్నాను మీ అందరికీ. ఇది నా జీవితం మాత్రమే. నేను మీకు వీడియోస్ కూడా అంటే కొత్తగా ఏమీ చూపించడం లేదు కదా! నేను రోజువారీ నా జీవితం ఎలా ఉంటుందో అదే చూపిస్తున్నాను. మీ అందరికీ ఎంతో నచ్చుతుంది కదా! మన ఇల్లు, మన ఇంట్లో వాళ్ళు వీళ్ళు తప్ప మనకేది ప్రపంచం కాదు. ఇంకా వాళ్ళనే ప్రపంచంగా చూసుకుంటూ ఇలాంటి ఒక చిన్న యూట్యూబ్ చేసుకుందాము అనే దాంతోనే నేను మీ ముందుకొచ్చాను. మీరందరూ కూడా ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అలానే మీ అందరిని ఎప్పటినుండో అడుగుదాము అనుకుంటున్నాను. మీరు ఎన్ని గంటలకైతే ఫ్రీగా ఉంటారు? నా ఛానల్‌లో వీడియోస్ ఎన్ని గంటలకి పోస్ట్ చేస్తే చూడగలుగుతారు? ఆ టైం అయితే నాకు ఒకసారి కామెంట్స్‌లో చేసి చెప్పండి. నేను అదే టైంకి నేను మీతో వీడియో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో పెట్టకుండా మీకు చక్కగా మీరు ఖాళీగా ఉన్న టైంలో ఎంతమంది ఎక్కువగా ఈ టైం అని చెప్పేసి కామెంట్ చేస్తారో ఆ టైంకి అయితే నేను వీడియో పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. అలానే డైలీ ఒక వీడియో పోస్ట్ చేయనా లేదంటే డే బై డే ఒక వీడియో పోస్ట్ చేయనా అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. గురకల పొరుటు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను చూసేయండి. నేను షార్ట్ వీడియో కూడా ఒకటి షేర్ చేస్తాను. ముందుగా అయితే మనం గురకలు తీసుకున్నాం కదా! వాటినైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని నీళ్ళల్లో అయితే వేసి ఉడికించుకోవాలి. మొత్తము కూడా కొంచెం మెత్తగా ఉడికిన దాకా ఉడికించుకున్న తర్వాత వాటిని తీసేసి ముళ్ళు మొత్తము తీసేసి మంచిగా పిండేసుకుంటే మనకి ఒక రకమైన పిట్టులాగా తయారవుతుంది. మనకి మటన్ కీమా ఎలాగో సేమ్ అలానే ఫిష్ కీమా లాగా అయితే తయారవుతుంది. దాంట్లోకి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోండి మర్చిపోకండి ఓకేనా. తర్వాత మనం అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలానే కరివేపాకు కూడా వేసుకుని మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిల్లోకి మనం ఇందాక ముందుగా తీసి పెట్టుకున్న ఫిష్ది ఉంది కదా అది కూడా మొత్తం యాడ్ చేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోనివ్వడమే. ఇదంతా కూడా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అంటే కొంచెం ఎక్కువగా అవుతుంది. అండ్ అలానే పొడి పొడిగా వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. అండ్ అలానే ఇందులోకి ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ అలానే ఈ కర్రీ కనుక మీకు అర్థం కాకపోతే నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను. ఖచ్చితంగా చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇంకా నైట్ అయితే అన్నం పెట్టుకుని తింటున్నాము.
కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియోలో ఎందుకో తెలీదు కానీ కంటిన్యూస్‌గా అయితే మాట్లాడలేకపోయాను. అంటే కొద్దిగా హెల్త్ అంతా కూడా ఏదో ఒకలాగా ఉంది. మీరైతే అర్థం చేసుకుంటారు అనే అనుకుంటున్నాను. ఎక్కడైనా గనక మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా గనక అంటే ముందు వీడియోస్ లాగా ఈ వీడియో లేకపోయినా కూడా ఐయామ్ సో సారీ. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ అందరి ముందుకైతే వస్తాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.